ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కోట శ్రీనివాసరావు మృతికి సంబంధించిన సమాచారం ఏంటి? తెలుగు సినిమా మరో గొప్ప నటుడిని కోల్పోయింది. పద్మశ్రీ ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా రంగానికి వెండితెర విలనిజానికి వికటాటాసన చేస్తూ ఎన్నో విలక్షణమైనటువంటి విలన్ పాత్రలతో పాటు హాస్యభరితంగా ఉన్నటువంటి ఎన్నో పాత్రలను పోషించి అటు తండ్రిగా అదేవిధంగా తాతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని ఆదరణను చూరగొన్నటువంటి గొప్ప కళాకారుడు నటుడు కోట శ్రీనివాసరావు మరణం యావత్తు తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి గురి చేసింది. 83 ఏళ్ల వయసులో వయోభారంతో బాధపడుతున్నటువంటి ఆయన గత కొంతకాలంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇంటికే పరిమితమైనటువంటి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. అయితే దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించినటువంటి కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకి కాకుండా యావత్తు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక విలక్షణ నటుడనే చెప్పొచ్చు. ఎన్నో విలన్ పాత్రలతో పాటు చాలా సినిమాల్లో తనదైనటువంటి డైలాగులు కావచ్చు, తనదైనటువంటి ఆహార్యంతో ప్రేక్షకులను కట్టిపడేసినటువంటి ఒక కోట శ్రీనివాసరావు అనే ఒక నటుడు మరొకడు లేరనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించినటువంటి కోట శ్రీనివాసరావు డిగ్రీ పూర్తయ్యాక భాగ్యనగరంలో ఉన్నటువంటి నారాయణగూడ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత నాటక కళాశాలలో ఉన్నప్పుడే నాటక అనుభవంతో చాలా నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించి నాటక ప్రదర్శనలో చప్పట్లు కొట్టించుకోవడం రంగస్థలం మీద ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది. సో ఆ కాలంలోనే నటన మీద రంగస్థలం మీద ఎంతో మక్కువ పెంచుకున్నటువంటి ఆయన రవీంద్ర భారతి వేదికగా నాటకాలు ప్రదర్శించేవారు. రవీంద్ర భారతి వేదికపై నాటకంలో నటించినటువంటి దర్శకుడు క్రాంతి కుమార్ దృష్టిలో పడ్డారు. దాంతో ప్రాణం ఖరీదు సినిమాతో క్రాంతి కుమార్ కోట గారికి అవకాశం ఇచ్చారు. దాంతో తెలంగేట్రం చేసినటువంటి కోట శ్రీనివాసరావు ఆ తర్వాత టి కృష్ణ దర్శకత్వం వహించిన రేపటి పౌరులు సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఎగిసిపడిన కేరళ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలకు ఒక మంచి నటుడు దొరికాడని సంబరపడినటువంటి తెలుగు సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎంతో మంది దర్శకులు ఆయనకు విభిన్నమైనటువంటి పాత్రలు ఇస్తూ ఆ సినిమాల విజయానికి కోట శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని వెండితెర మీద 45 ఏళ్లుగా కోట శ్రీనివాసరావు తన మార్క్ ఏంటో చూపించారు. తెలుగు చిత్రసీమ విలన్ ఫార్ములాకు కొత్త అర్థాన్ని చెప్పి ఒక ప్రాంతీయ నుడికారాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని తెర మీద ఎలా ప్రతిబింబించాలనేది కూడా కోట శ్రీనివాసరావు తన నటులతో మెప్పించడం జరిగింది. ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు అధినేతగా నిర్మించినటువంటి ఉషా కిరణ్ మూవీస్ ప్రతిఘటనలో కోట శ్రీనివాసరావు సినీ జీవితానికి ఓ మేలుమలుపు అని చెప్పొచ్చు. ఆ సినిమాలో హలో తమ్మి నేను మినిస్టర్ కాశీని మాట్లాడుతాండా అంటూ తన తెలంగాణ నుడిగారంతో సొగసుతో ఆ అభినయాన్ని సంభాషణలో ఆహ్వాలు పలికించినటువంటి కోట శ్రీనివాసరావు అదే ఆహనా పెళ్ళంటాలో పీనాసి లక్ష్మీపతి పాత్ర అనేది ఒక ఎవర్ గ్రీన్ గా నిలిచిందనే చెప్పొచ్చు. ఇలా ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు 1-2 కాదు, దాదాపు 750కి పైగా సినిమాల్లో ఒక్కో సినిమాకు ఒక్కో పాత్రతో ముఖ్యంగా తన సహచర నటులతో ఎంతో ఈజీగా తన నటనతో మెప్పించేవారు. సహచర నటులను కూడా ఎంతో తన విలక్షణమైనటువంటి పంతాలో వెళ్లి ఈ సన్నివేశాన్ని చక్కగా పండేలా సినీ ప్రేక్షకులంతా నవ్వుకునేలా, ప్రేక్షకులంతా ఉద్వేగానికి గురయ్యేలా చేసినటువంటి కోట శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో విలక్షణమైనటువంటి సినిమాల్లో నటించి కళామ తల్లికి ఎంతో సేవ చేశారని చెప్పొచ్చు. అలాంటి నటుడికి భారత ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి ఎన్నో నందులను ఆయన ఇంటికి చేర్చారు. ఇలా విలక్షణమైన పాత్రలే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ముఖ్యంగా సినిమా రంగానికి వచ్చినట్లయితే బాబు మోహన్ కోట శ్రీనివాసరావు సన్నివేశాలు అయితే ఇప్పటికీ ప్రేక్షకులకు ఏదైనా ఒత్తిడిలో కావచ్చు, ఏదైనా సందర్భాల్లో వచ్చేటువంటి కామెడీ సన్నివేశాలు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఇప్పటికీ ఒక ఊరటనిస్తాయనే చెప్పొచ్చు. అలా ఆ సినిమా రంగానికి సంబంధించి ఎన్నో విలక్షణమైన పాత్రలు సినిమాలతో మెప్పించినటువంటి కోట శ్రీనివాసరావు బయట కూడా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడేవారు. తన మనసులో ఉన్న మాటలన్నిటి కూడా వేదికల మీద బయట పెడుతూ
సరిదిద్దుకోవాలని మొహమాటం లేకుండా చెప్పేవారు. అలా నటీనటులకు తగిన సూచనలు ఇస్తూనే సినిమా ఇండస్ట్రీలో కొత్త వారిని కొత్త తరాన్ని ప్రోత్సహించాలని ఎప్పుడు ముందేటువంటి కోటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో గాయకుడిగా కూడా అవతారం ఎత్తారు. కొన్ని పాటలు స్వయంగానే ఆయన పాడారు. అందుకు ఉదాహరణ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఒక పాట పాడడం, అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో అనుభవం ఉండడంతో ఈ పాటకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఆ సినిమా విజయానికి కూడా ఆ పాట ఎంతో మందు బాబులం అంటూ పోటా పాడినటువంటి పాట సో ఇప్పటికీ జనాల ప్రేక్షకుల మధ్యలో మెదులుతూనే ఉంటుంది. ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు ఒకటి రెండు కాదు చాలా సందర్భాల్లో కూడా కోటా శ్రీనివాసరావు ఇటు తెలుగే కాదు తమిళ మలయాళ హిందీ సినిమాల్లో కూడా మెప్పించి తెలుగు వారి సత్తాను చాటినటువంటి ఒక గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. సో ఆయన మరణం అటు కుటుంబానికే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి చాలా ప్రముఖులకు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక పెను విషాదమే నెలకొంది. ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోవడం కూడా ఆ కుటుంబాన్ని కాస్త కుంగదీసింది. అప్పటి నుంచే ఒక వేదనకు గురైనటువంటి కోటా శ్రీనివాసరావు అవన్నీ తెర మీద కనిపించకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించేవారు. చివరిగా అంటే వయసు మీద పడుతున్న కొద్దీ క్యారెక్టర్ విలక్షణమైనటువంటి పాత్రలు ఇటు తండ్రిగా తాత పాత్రల్లో కూడా చివరి దశలో కూడా మెప్పించినటువంటి గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. సో ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. రైట్ సతీష్, ధన్యవాదాలు.